మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ అపర మేధావిగా చెప్పుకునే వి ప్రకాష్ నిన్న ఒక ఛానల్తో తన ఇంటర్వ్యూలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గురించి తన నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని తెలంగాణ జాగృతిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు వి ప్రకాష్ గారికి ఆయన నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ ఏమంటాడంటే, కవితమ్మ గారి నోట్లో వచ్చేటువంటి మాటలు సీఎం రేవంత్ రెడ్డి గారి నోట్లో వచ్చేటువంటి మాటలు ఒకే రకంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలనే కవితమ్మ గారు మాట్లాడుతున్నారు అనేటువంటి పద్ధతుల్లో తను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వివరణ ఇస్తూ ఉన్నాడు. ఇలా వి ప్రకాష్ గారిని మరోసారి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరేంటో, నీ రాజకీయ జీవితం ఏంటో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మీరు హరీష్ రావు గారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫేక్ టీం, అంటే సోషల్ మీడియా ద్వారా కవితమ్మ గారిపై చేస్తున్నటువంటి ప్రచారం చేయడానికి ఉపయోగించుకున్నటువంటి టీంకు బహుశా మిమ్మల్ని లీడర్గా ఎంపిక చేసినట్టుగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజం కూడా భావిస్తూ ఉన్నది. కవితమ్మ గారి గురించి మాట్లాడే ముందు మీరే స్వయంగా 2023లో టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోవడానికి కేసీఆర్ గారి అహంకారం కారణము, కేసీఆర్ గారు ప్రజలను కలవకపోవడమే కారణము. ఈ వైఖరి అటు కేసీఆర్కు ఇటు కేటీఆర్కు ఉండడం వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయింది, వాళ్ళ అహంకారమే కారణమని నోటికొచ్చినట్టు కేసీఆర్ గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని కూడా మాట్లాడారు. మీరేమో ఇవాళ చక్కని పూస లెక్క, పార్టీ పట్ల విధేయులు లెక్క, హరీష్ రావు గారి పట్ల గొప్ప నాయకుడని ఆయనను ప్రచారం చేసేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం సిగ్గుచేటు. కవితమ్మ గారు ఏం పని చేశారు పార్టీలో? ఎందుకు సస్పెండ్ చేశారు కవితమ్మ గారిని? ఆనాటికి ఉన్నటువంటి పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ సరి అయినటువంటి క్యాడర్ను తగిన విధంగా ఆదుకోలేదు. కనీసం వాళ్ళతో కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఆ క్యాడర్ను నిర్లక్ష్యం చేశారు. ఉద్యమకారులను ఎవరిని కూడా గౌరవించలేదు. ఇటువంటి నష్టపోయినటువంటి వాళ్ళందరినీ తిరిగి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో అంతర్గతంగా తండ్రి గారితో అనేక సార్లు మాట్లాడే ప్రయత్నం చేశారు. వెసులుబాటు లేని సందర్భంలో లెటర్ ద్వారా రాసి తన అభిప్రాయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు, కేవలం పార్టీని సంస్కరించాలనేటువంటి లక్ష్యంతో. కానీ ఆమెనేమో సస్పెండ్ చేశారు. నోటికి వచ్చినటువంటి మాట్లాడేటువంటి మీలాంటి వాళ్ళను ఇవాళ భజన బ్యాచ్కి టీం లీడర్గా నియమించుకొని కవితమ్మ గారి పట్ల, కవితమ్మ గారి మీద ఇష్టం వచ్చినటువంటి మాట్లాడే ఒక బూతు నాయకులుగా తయారు చేసి మిమ్మల్ని బజార్లో మీడియా మీద ఉసిగొలుపుతున్నారు. మీ గత చరిత్రను, మీరు గతంలో వ్యవహరించినటువంటి తీరును, మరి అనేక సార్లు మీరు కవితమ్మ గారి పక్షాన వచ్చి తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల మీద తీసుకున్నటువంటి కార్యక్రమాల పట్ల, ఇంకా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం చేసినటువంటి నీటి వనరుల పట్ల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే కవితమ్మ గారిని అద్భుతంగా పొగిడి మాట్లాడారు కదా మీరు. కవితమ్మ గారు చేస్తున్న పోరాటం బ్రహ్మాండమైన పోరాటం అని చెప్పేసి మీరు రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా చెప్పారు కదా. ఈ నెల లేదా ఈ 6 నెలల కాలంలో ఏం మారిందని మీరు మీ వైఖరిని మార్చుకొని ఇవాళ భజన బ్యాచ్కి వంతాసి పాడుతున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు జవాబు చెప్పాలి. దానికి జవాబు చెప్పకుండా మీరు ఇట్లా మీడియాల ముందు కూర్చొని, ఛానళ్ళ ముందు కూర్చొని కవితమ్మ గారిని బదనాం చేస్తామంటే, అవహేళన చేస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని నేను ఈ సందర్భంగా వి ప్రకాష్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగే వి ప్రకాష్ గారే కాదు, ఈ మధ్య చాలామంది సోకాల్డ్ మీడియాలో అనేక అంశాల పట్ల
మాట్లాడేటువంటి మేధావులు అనేటువంటి చెప్పుకునేటువంటి వాళ్ళు. వాళ్ళ పేర్లు అవసరం లేదు, కానీ చర్చా వేదికలలో లేదా ఛానళ్ళ ఇంటర్వ్యూలలో వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు కవిత పట్ల మాట్లాడుతూ ఉన్నారు. నేను తెలంగాణ జాగృతి పక్షాన, అలాగే తెలంగాణ ప్రజల పక్షాన ఎవరైతే సోకాల్డ్ విశ్లేషకులను చేసేది చెప్పుకొని మీడియాల ద్వారా, పత్రికల ద్వారా, వాళ్ళ యొక్క సొంత ఛానళ్ళ ద్వారా ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఒక్కొక్కరైతే కవితమ్మ గారు పీకల దాకా అవినీతిలో కూరుకుపోయిందని మాట్లాడేటువంటి మేధావులు ఉన్నారు. ఇంకొకరేమో కవితమ్మ గారు బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తే నడుస్తుందని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొకరేమో కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తే నడుస్తున్నది కవితమ్మ గారు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. మరొకరు బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ సౌండ్లో ఉండి కేసీఆర్ గారే నడిపిస్తున్నారు అనేటువంటి చెప్పేటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఇలాంటి చౌకబారు మాటలు కావాలని కవితమ్మ గారికి వస్తున్నటువంటి ఆదరణ, తను ప్రజా సమస్యలు తీసుకొని ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల సమస్యల పోరాటం ద్వారా పరిష్కారం చేసుకోవడం ద్వారా ప్రజలలో తన జాగృతి సంస్థని, జాగృతి కార్యక్రమాలు విస్తరించేటువంటి ఈ సందర్భంలో ఎక్కడికక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి మంత్రులు, ఎమ్మెల్యే చేసిన అవినీతి భాగోతాలు, భూ కబ్జాల భాగోతాలు లేదా ఇతర అవినీతి అనేక విషయాలు తెలిసినటువంటి సందర్భంలో ఆయా ప్రాంతాల్లోనే స్థానిక ప్రజల సమక్షంలో మీడియా ద్వారా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా అంటే తనకు వస్తున్నటువంటి ఈ ఆదరణను, ప్రజల ద్వారా లభిస్తున్నటువంటి ఈ ఆదరణను తక్కువ చేయాలని ఆ రకంగా మీరు కనుక ఎవరైనా ఎవరి కుట్రలలో భాగస్వామ్యమై ఎవరికో లాలూచిపడి ఇలాంటి అవకతవకలు నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తామని ఈ సందర్భంగా జాగృతిగా హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.